నమస్కారం VST న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్ శాస్త్రవేత్తలు తమ జీవితాలను దారపోసి అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నారు. వారే అసలైన హీరోలు. పవన్ కళ్యాణ్. రాజకీయ కక్ష సాధింపు చర్యలు వైసీపీ ప్రభుత్వంలోనే, కూటమిలో వాటికి తావే లేదు. కొలుసు పార్థసారథి. రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లి ఖాళీ చేతులు ఒప్పుకుంటూ వచ్చామని ఎద్దేవా చేసిన కేఏ పాల్. జాతీయ పతాకం రెపరెపల వెనుక ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగాలు దాగున్నాయన్న వర్మ. 10,000 మంది విద్యార్థులతో జీవీఎంసీ సెంట్రల్ పార్క్ చుట్టూ 25,000 అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన. హాలీవుడ్ సినిమాలకు అయ్యే వ్యయం కంటే తక్కువ ఖర్చుతో భారత్ అంతరిక్ష పరిశోధనలు చేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్రో సేవలను కొనియాడారు. శ్రీహరికోటలోని షార్లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు ప్రయోగాల కోసం జీవితాలు ధారపోస్తున్నారన్నారు. విదేశాలకు వెళ్లి ధనం, హోదా సంపాదించే అవకాశం ఉన్నా వాళ్ళంతా దేశానికి కట్టుబడి చేసిన సేవలు మరువలేం. నేను సామాన్యుణ్ణి, ఏదో సినిమా హీరోనయ్యా. ఇక్కడ నాకు కొట్టే చప్పట్లు, ఈలలు శాస్త్రవేత్తలకే దక్కాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎవరో ఒకటి బలంగా అనుకున్నారు, ఈ దేశంలో మాట్లాడాలి, మనం చేస్తాం స్పేస్ ఎక్స్ప్లోరేషన్ జరగాలి. ఈ ఆర్యపట్టాలని ఉన్నారు మన దేశంలో. వేదాల్లో ఎక్కడ చూసినా మన 4 వేదాలు, ఉపనిషత్తులు ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటుంది. అబౌట్ మనకి రైట్ ఫ్రమ్ మాలిక్యూల్స్ దగ్గర నుంచి, పంచభూతాల దగ్గర నుంచి రిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి రోజు అనుకున్న ఆలోచన ఈ రోజున మనకి ఎట్లా అయిపోయిందంటే, నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని నెల్లూరులోనే. ఎప్పుడు నేను వినేవాడిని, నాకు ఎప్పుడు వచ్చే అవకాశం లేదు. ఒక 40,000 ఎకరాల నేల స్మైల్. నేను రాగానే అనిపించింది, నాకు ఏ విజువల్ అయితే ఉండిపోయిందో నాకు అదే విజువల్ నేను చూస్తున్నాను. ఈ రోజున హెలికాప్టర్ దిగుతూ ఉంటే ఎంత అందంగా అనిపించిందంటే, నేను చిన్నప్పుడు ఊహించుకుని ఇలా ఉండడం చూస్తూ ఉంటే, ఈ ఐలాండ్లో దిగి నాకున్న ఒకటే కూడా ఏమనిపించిందంటే, ఇంత చక్కటి అడుగు ఉంది ఏంటి అనిపించింది. అసలు ఇక్కడ ఎక్కడ రాకెట్లు ప్రయోగిస్తారు. మనకి 40,000 ఎకరాలు ఉన్న ఈ ఐలాండ్లో దాదాపు 3 అంటే ఒక 300% అటవీ శాతాన్ని పెంచారు. నాకు నిజంగా ఆనందం కలిగింది. లోపలికి ఎంటర్ అవుతుంటే కూడా నాకు అనిపించింది, ఇంత చిక్కగా ఉన్నాయి చెట్లు, ఇన్ని రకాల చెట్లు. ద బయోడైవర్సిటీ, వీ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ లెసన్స్ ఫ్రమ్ షార్. చాలా మంది సార్, ఐ డోంట్ నో వెదర్ హౌ ఫార్ యు నో దట్ వి లాట్ ఆఫ్ పీపుల్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇస్రో అబౌట్ యువర్ అచీవ్మెంట్స్, అబౌట్ యువర్ టెనాసిటీ, అబౌట్ యువర్ రెసిలియన్స్. Amidst many failures, you always came back. రాజకీయ కక్షలతోనే తన కుమారుడు రాజీవ్ను అరెస్ట్ చేశారంటూ మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడడం అవివేకానికి నిదర్శనమని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలోనే అతన్ని అరెస్ట్ చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. కక్ష సాధింపు చర్యలు అనేవి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండవని ఆయన తేల్చి చెప్పారు. అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఎవరు అవినీతి చేసినా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. గారు చెప్పేది ఒకటే విషయం, మనకి ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయాన్ని అందించారు. దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అందరం కష్టపడదాం. అంతేగాని రాజకీయ కక్షలకు కానీ, పొలిటికల్ విక్టిమైజేషన్ కానీ చేసే ఆలోచనతో పని చేయవద్దు. అందరం అనేక సందర్భాల్లో గత ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడ్డ వాళ్ళమే చట్ట వ్యతిరేకంగా. అయినా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మన లక్ష్యం ఈ రాష్ట్రం అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు, ప్రజల సంక్షేమం అని పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు. కానీ ప్రతిపక్షం ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం, సిగ్గు చేయటం చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. విషయం లేని విషయాలు కూడా, ఎటువంటి సబ్స్టెన్స్ లేని విషయాలను కూడా
రాజకీయ మన ప్రభుత్వ హయాంలో మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి మనం చేసిన మంచి బతికే ఉందని మేనిఫెస్టో అమల్లో విశ్వసనీయతకు అర్థం చెప్పామన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆగస్టు 14 యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్యాడర్కు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని, మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయని, వాటికి వడ్డీలు కూడా ఉన్నాయనే విషయాన్ని వైఎస్ జగన్ మరోసారి గుర్తు చేశారు. 100 చిల్లర ఓట్లు ఉన్నప్పుడు, వాళ్ళకు 200 చిల్లర ఓట్లు ఉన్నప్పుడు అసలు పోటీ పెట్టాలని ఆలోచన చేయడమే దుర్మార్గం. ఆలోచన చేయడమే ధర్మం కాదు, ఆలోచన చేయడమే ఒక అన్యాయం. ఎందుకనంటే నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఎందుకు పోటీ పెడతా ఉండవు? అంటే మేము కొనేదానికోసమే కదా, ప్రలోభాలు పెట్టేదానికోసమే కదా, మన తప్పు కదా. అలా చేయడమే ధర్మం కాదు. కానీ అలాంటి మనిషి అలా చేయడం తన నైజం. ఆ మనిషి తను అదే మాదిరిగానే చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా ఒక తాటి మీద గట్టిగా విలువలకు, విశ్వసనీయతకు గట్టిగా నిలబడ్డారు కాబట్టి ఆయన తల వంచక తప్పలేదు. మేనిఫెస్టోలో ఏదైతే మనం చెప్పామో ఎక్కడా కూడా మాట తప్పల. మేనిఫెస్టోను మొట్టమొదటిసారిగా చెత్తబుట్టలో వేసే పరిపాలన నుంచి మొట్టమొదటిసారిగా విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఒక కొత్త నిర్వచనం చూపిస్తూ ఎన్నికల్లో విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ మనకు ఎన్ని సమస్యలున్నా కూడా చంద్రబాబు నాయుడు ఈ పొద్దు ఏ సమస్యలు లేకపోయినా కానీ సమస్యలు ఉన్నట్టుగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నాడు. కానీ నిజం చెప్పాలనంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒకవైపున చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయి, ఆ అప్పుల మీద వడ్డీలు ఉన్నాయి. ఆ వడ్డీలకు తోడు కోవిడ్ అనే మహమ్మారి కూడా మనం పరిపాలన చేసేటప్పుడు కూడా మనకు తాండవిస్తూ ఉన్న పరిస్థితులు. కానీ అటువంటి భయానక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒకవైపున రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గినప్పటికీ తిరుమల శ్రీవారిని సినీ నటుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 10 రోజుల పాటు విదేశాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ఇవాళ ఖాళీ చేతులతో హైదరాబాద్కు తిరిగి వచ్చారని పాల్ అన్నారు. తాజాగా ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ అమెజాన్, మైక్రోసాఫ్ట్తో పాటు ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ పెట్టుబడులు పెట్టాయా? యూఎస్లో కొన్ని వేల కంపెనీలు ఉంటాయి, ఒక్క కంపెనీ అయినా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందా అని పాల్ ప్రశ్నించారు. సిపిఎం సంతోష్, కిరణ్ 18 పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఎంపీలు వచ్చి ఈ గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ ద్వారా దేశానికి అభివృద్ధి, రాష్ట్రానికి అభివృద్ధి అని చెప్పడం జరిగింది. ఇప్పటికే గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్కి మద్దతు ఇస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీడియో ఇవ్వడం జరిగింది. అలాగే నా మిత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ లెటర్ మీకు మీడియా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అక్టోబర్ 2న లాస్ ఏంజలస్, కాలిఫోర్నియాలో గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్కి ఇక్కడ నుండి ఎంపీలు వస్తున్నారు. అలాగే ప్రపంచంలో ఉన్న 197 దేశాల్లో అనేక దేశాల ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఈ ఎకనామిక్ సమిట్కి ఆల్రెడీ మద్దతు ఇస్తున్నారు. వారు కూడా ఆయా దేశాల్లో ఇండియా షుడ్ లీడ్ అన్న సమిట్కు అక్టోబర్ 2ని వివిధ టైముల్లో మద్దతు ఇస్తున్నారు కనుక మీడియా ఓనర్స్ రాష్ట్రంలో పేదలకు అందాల్సిన పథకాలను పక్కన పెట్టి అన్నా క్యాంటీన్ల పేరుతో కూటమి సర్కార్ కొత్త డ్రామాకు తెరతీసిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.
అన్న క్యాంటీన్లకు పచ్చరంగు ఎందుకు వేశారని ప్రశ్నించారు. అలాగే సూపర్ 6 హామీలను సూపర్ చీట్గా మార్చేశారని ఎద్దేవా చేశారు. తెలిసిన వారందరికీ అర్థమవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అనేకమైన కార్యక్రమాలు, అనేకమైన విప్లవాత్మకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. దేనికోసం అమలు చేశారంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, మానవ వనరులే ఈ సమాజానికి సంపదని భావించి ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం మీద, అలాగే పోర్టులు, హార్బర్ లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాల మీద రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. విద్య మీద, వైద్యం మీద, పోర్టుల మీద. మీ అందరికీ తెలుసు, మనకి సుదీర్ఘమైనటువంటి సీ కోస్ట్ ఉన్నది. సుమారుగా 1000 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉన్నది. ఇది ఒక సహజమైనటువంటి వనరు. పోర్టులన్నింటినీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాటి నిర్మాణాన్ని చేపట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఈ పోర్టుల్లో కూడా వాటా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నట్టున్నాడు తెలంగాణకి. తెలంగాణలో కూడా తన పార్టీని, తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా తెలంగాణకి ఇచ్చేయాలనేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అది వేరే అంశం అనుకోండి. మానవ వనరులే పెద్ద ఆస్తి అని భావించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల రూపాయలు మానవ వనరుల కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి. ఈ సమాజం పేదరికం నుంచి బయటపడాలని, వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని సర్వశక్తులు 5 సంవత్సరాలు ఒడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన కార్యక్రమాలను అభివృద్ధి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా మంట కలిపేసేటటువంటి కార్యక్రమం, వీటన్నిటినీ కూడా పక్కకు నెట్టేటటువంటి కార్యక్రమం. మీరు చూసినట్లయితే మానవుడికి విద్య, వైద్యం ఈ 2 సక్రమంగా ఉంటే చాలా వరకు ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో విద్య మీద, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలుసు, విద్యలో నాడు నేడు కార్యక్రమాన్ని. మోటార్ సైకిల్ దొంగలను మా సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారని తాడేపల్లిగూడెం డీఎస్పీ డిఎస్ఆర్ విఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మొత్తం 6గురికి గాను 5గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 14 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ 9 లక్షలు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం, పట్టణ ఎస్ఐ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. 5 మంది మోటార్ సైకిల్ అఫెండర్స్ని ఈరోజు సాయంత్రం నల్లజర్ల పెట్రోల్ బంక్ ఏరియాలో పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 9 లక్షల రూపాయల విలువైన 14 మోటార్ సైకిల్స్ని రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ముద్దాయిలు జయప్రకాష్, అలాగే శశికుమార్, వేసువర్మ, శ్రీనివాస్, నరసింహమూర్తి, వెంకటేష్ అనేవాళ్ళు. వెంకటేష్ పరారీలో ఉన్నాడు. ఈ 5 మంది కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇందులో 4 తాడేపల్లిగూడెం వాళ్ళు, ఒకతను ఉంగుటూరు మండలం బాదంపూడి విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాడు. వీళ్ళు ఏం చేస్తారంటే, రాత్రిపూట ఈవినింగ్ టైం వెళ్ళి ఒకసారి అట్లా చూస్తూ ఉంటారు, వెహికల్స్ ఇళ్ళ వైపు సర్వే చేస్తూ ఉంటారు. అలా తిరుక్కొని ఎక్కడైనా వెహికల్స్ ఉన్నాయని చూస్తారు. మళ్ళీ రాత్రి 10 నుంచి 12 మధ్యలో ఒకసారి చూసి ఇళ్ల ముందు పార్క్ చేసి వెహికల్స్ పెడతా ఉంటారు కదా. దేశంలో జాతీయ పతాకం రెపరెపలాడుతుందంటే దాని వెనుక ఎంతో మంది ప్రాణత్యాగాలు ఉన్నాయని పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, నేటి తరం పిల్లలకు దేశానికి స్వతంత్రం ఏ విధంగా వచ్చిందనేది తెలియజేయడమే తిరంగా పండుగ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. దేశంలో ఉన్న యువతకి పూర్తిగా ఆగస్టు 15 స్వాతంత్రం ఎందుకు జరుపుకుంటున్నామనేది తెలియదు కాబట్టి వారికి తెలియజేసేందుకు ఈ పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు. పట్టణ స్థాయిలోనే కాకుండా గ్రామ స్థాయిలోకి తిరంగా పండుగను తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
జీపీటీ ఫ్రెండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ తిరంగా పండుగ సందర్భంగా ఈరోజు మన పిఠాపురంలో ర్యాలీ పెట్టడం జరిగింది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ స్వతంత్రానికి జెండా రెపరెపలాడుతుందంటే దాని వెనక ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల యొక్క ప్రాణత్యాగాలు, వారి యొక్క పోరాటాలు మరి త్యాగం చేసినలోనే ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య దేశంగా ముందుకెళ్తా ఉంది. ఈ యొక్క తిరంగా పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా భారతదేశ స్వతంత్రం ఎలాగొచ్చింది, ఎవరు త్యాగశీలు ఇందులో, వారందరినీ ఒకసారి నెమరు వేసుకోవడానికి భావితరాలకి యువతకి కూడా ఈ ఆగస్టు 15 పండుగ అన్నది మనం భారతదేశంలో బ్రహ్మాండంగా జరుపుకుంటాం. ఇది ప్రతి యువతకి ప్రతి పిల్లలకి తెలియవలసిన బాధ్యత ఉంది. అందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ముఖద్వారమైన గోకవరంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పర్యటించారు. మొదట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల వద్దకు వెళ్లి వైద్యులు సరైన వైద్యం అందిస్తున్నారో లేదో అనే వివరాలు పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న రికార్డ్స్ తనిఖీలు చేశారు. పేషెంట్లకు ఇచ్చే మందులను పరిశీలించారు. జెడ్పీ పీపీహెచ్ హై స్కూల్లో ఉన్న నూతన బిల్డింగ్లను పరిశీలించి నూతన బిల్డింగ్ వివరాల రికార్డ్స్ను పరిశీలించారు. తంటికొండ గ్రామంలో ఎంపీపీ స్కూల్లో విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో జిల్లా కలెక్టర్ వెళ్లి విద్యార్థులు తింటున్న భోజనాన్ని ఆమె కూడా తిన్నారు. పిల్లలకు పెట్టే భోజనంలో నాణ్యత లోపాలు లేకుండా మంచి భోజనాన్ని వారికి అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. ఏ బడ్జెట్ అదే పిఎంశ్రీ మీకు ఐడియా ఉందా? అంటే పిఎంశ్రీ ద్వారా మొన్న రీసెంట్గా వచ్చింది మేడం. పిఎంశ్రీ ఎంత శాంక్షన్ అయింది? 1 lakh ఏం చేశారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దామని శాసనసభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పెంటపాడు మండలం బి కొండేపాడు, కోర్మిల్లి, రామచంద్రపురం గ్రామాల్లో రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధి పనులను చేయలేకపోవడంతో వ్యవస్థలు నాశనమయ్యాయని, గాడిలో పడ్డానికి కొంత సమయం పడుతుందన్నారు. శుక్రవారం పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయా గ్రామాల్లో కార్యకర్తలు కేక్ కట్ చేయించి పంచాయతీ దగ్గర కొబ్బరి మొక్కలు నాటి వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, పుల్లా బాబీ, దాసరి అప్పన్న, పలువురు అధికారులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ గారికి, దాసరి అప్పన్న గారికి, పుల్లా బాబీ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటూ అధికారులకు, అనధికారులకు, మీడియా మిత్రులందరికీ కూడా నా ఉదయపూర్ నమస్కారం. ఈరోజు గడిచిన 5 సంవత్సరాల్లో మనం ఒక్క రూపాయి పెట్టి కూడా ఒక రోడ్డు కూడా వేయించలేని పరిస్థితి. మనకు పదవి ఇచ్చాడు, మన మీద జనం నెగ్గించారంటే మరింత బాధ్యతగా వ్యవహరించింది పోయి మరి కక్ష సాధింపులే 5 సంవత్సరాల్లో మనం మన ఎగ్నెస్ట్ పార్టీ ఉండకూడదు, ఎదురులు ఉండకూడదని పనిచేసిన ప్రభుత్వం మనం చూసాం. ఈరోజు ప్రజలందరూ కూడా ఇవాళ ఇలాంటి కక్ష సాధింపులు మాకొద్దు, మాకు అభివృద్ధే ముఖ్యమని చెప్పి వాళ్ళు ఇచ్చిన తీర్పుని మనం స్వాగతించి ఆ రకంగా మనం ఉండకూడదు తప్ప మన కక్ష సాధింపులు మనకేం లేవు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కాకినాడ రామారావుపేటలోని ఆదిగురు యోగాపీఠం యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి యోగ సాధనలోని నౌలి చాలన క్రియ ద్వారా పొత్తి కడుపుపై జాతీయ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి దేశం పట్ల, మన జాతీయ జెండా పట్ల తన భక్తిభావాన్ని చాటుకున్నారు. భారతదేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ దేశభక్తిని చాటాలనే ఉద్దేశంతో మన సనాతన సంస్కృతిలో భాగమైన యోగా ద్వారా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేళ జాతీయ జెండాను వినూత్నంగా ఎగరవేయాలనే ఆలోచనతో యోగ శాస్త్రంలో చెప్పబడినటువంటి నౌలి చాలన క్రియ అనే పద్ధతి ద్వారా పొట్ట కండరాలపై జాతీయ జెండాను ఎగరవేసే ఆలోచన చేయడం జరిగిందని ఆదిగురు యోగపీఠం వ్యవస్థాపకులు సద్గురు సచ్చిదానంద యోగి తెలిపారు. హర్ ఘర్ పర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేయడం ద్వారా మన దేశంపై మనకున్న గౌరవం, భక్తి చాటి చెప్పాలని, అలాగే విద్యార్థులు దేశ ప్రగతికి ప్రతీకలు అని, వారు ఈ దేశ గౌరవాన్ని ముళ్లపూడి రేణుక విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే అనుకుల రమేష్ మాట్లాడుతూ తూర్పు తణుకు సజ్జాపురం జెడ్పీ హై స్కూల్లో జాతీయ పతాకం గురించి ముందుగానే
పిల్లల మధ్య జరుపుకుంటూ స్వాతంత్ర పోరాటంలో పడిన బాధలు కష్టాలు అధిగమించి ఒక ఉన్నత స్థితికి మనం చేరుకున్నామన్నారు. పిల్లలకు చాక్లెట్స్ బిస్కెట్స్ ప్యాకెట్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ నార్ని తాతాజీ, జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సజ్జాపురంలో తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ సమూహంగా మరి ప్రజలందరూ ఏకతాటి మీద ఉంటూ అంటే పార్టీలకు అతీతంగా మేమంతా కూడా అందరినీ కలుపుకుని ఏకతాటి మీద స్వాతంత్ర దినోత్సవ ఈ యొక్క సంతోషకరమైన వాతావరణాన్ని ముందుగానే మనం పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవాలని వారికి కొంత స్వీట్లు పంచి ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో జరిగినటువంటి బాధలు కష్టాలు అన్నింటినీ అధిగమించి ఇవాళ ఒక ఉన్నత స్థితికి మనం చేరుకుని ప్రపంచవ్యాప్తంగా కూడా భౌగోళికంగా మన యొక్క స్థాయిని పెంచుకుంటూ భారతదేశ జై భీమ్రావ్ భారత్ పార్టీ జిల్లా కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జై భీమ్రావ్ భారత్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రే కోటయ్య మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో కర్లపాలెం మండలం బాపట్ల మండలంలో బాబుల్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని, ఇతనికి బాపట్ల ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న కొంతమంది అధికారులు ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నవో సర్వే నెంబర్తో సహా సమాచారం ఇస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రానివ్వకుండా ప్రభుత్వ అధికారులే గండి కొడుతున్నారన్నారు. ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకుంటున్న బాబుల్ రెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొచ్చర్ల వినయరాజు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి కొంత సొమ్ము ముట్టజెప్పటం ఈ విధంగా గత కొంతకాలంగా జరుగుతుంది. ఈ ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉంటాయో ఈ రియల్ బాబు అనే అతను, మళ్ళీ చెబుతున్నాను, ఇతని పేరు రియల్ బాబు, ప్రభుత్వ భూములు తక్కువగా తీసుకుని రియల్ ఎస్టేట్ చేసి అవి ప్రజలకి ఎక్కువ రేటుగా అమ్మి ప్రభుత్వానికి రావాల్సిన పన్నును, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్న వ్యక్తి ఎవరంటే రియల్ బాబు. ఈ పేపర్లో రాశారు రియల్ బాబు అని. ఈయన పేరు రియల్ బాబు అంట. ఇతనికి పూర్తిగా సహాయం చేస్తుంది ఎవరంటే ఈ యొక్క ఆంధ్రరేఖలో రాయబడింది ఏమిటంటే బాపట్ల స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ నిర్వహించిన జెండా ఊంచా రహే హమారా కార్యక్రమంలో భాగంగా 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పథకాన్ని 10,000 మంది విద్యార్థులతో జీవీఎంసీ సెంట్రల్ పార్క్ చుట్టూ ప్రదర్శించడం అభినందించదగ్గ విషయమని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 14వ తేదీన ఈ కార్యక్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారని, విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించే దిశగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ వ్యవస్థాపక అధ్యక్షులు బసవ కృష్ణమూర్తి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా జెండా ఊంచా రహే హమారా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం, ఉత్తరాంధ్ర విద్యార్థి సేవా అధ్యక్షులు సుంకర రమణమూర్తి, ట్రాఫిక్ ఏసీపీ వాసుదేవ్, బీజేపీ నాయకులు రామ్జీ, సన్ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. రైతుల హక్కుల కోసం, కార్మికుల ప్రయోజనాల కోసం, దళితులు, బహుజనుల బాగు కోసం అలుపెరగని పోరాటం చేసిన స్వతంత్ర సమరయోధులు స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న అందరికీ ఆదర్శప్రాయుడని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. సంతకవిటి మండలం తాలాడ గ్రామంలో సర్దార్ గౌతు లచ్చన్న మరియు ముగ్గు జగన్నాథం నాయుడు విగ్రహాలను ఎంపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరిజనులకు దేవాలయాల్లో అనుమతులు కల్పించారని, 35 ఏళ్ల పాటు నిరంతరాయంగా చట్టసభలకు ఎన్నికై నీతి నిజాయితీకి నిదర్శనంగా నిలిచారని కొనియాడారు. వారు ఎడ్యుకేషన్ పట్ల ఎంత నిబద్ధత, ఎంత క్రమశిక్షణ అంటే వారు చదువుకున్న జ్ఞానమే ఈరోజు ఆ స్థాయి తీసుకొచ్చింది.
తల్లిదండ్రులు వ్యవసాయదారులు అవ్వచ్చు, కూలీలు అవ్వచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకున్న ఐడెంటిటీ తోటి వాళ్ళు గ్రామ స్థాయిలో అవ్వచ్చు. కానీ మనం ఆ స్థాయిని దాటి, ఆ గ్రామాన్ని దాటి, ఆ మండలాన్ని దాటి, మొత్తం జిల్లాను దాటి, రాష్ట్రాలు దాటి, దేశాన్ని దాటి మనం వెళ్ళవలసిన అవసరం మన పైన ఉంది. అప్పుడే మనం 100% మన జీవితానికి ఒక అర్థం ఉంటుందనేది నా భావన. ఈరోజు ఒక ప్రభుత్వ కళాశాలలో, ప్రైవేట్ కళాశాలలు 100% కోసం డిస్కషన్ చేసిన రోజుల నుంచి ప్రభుత్వ కళాశాలలో 100% ఉత్తీర్ణ శాతాన్ని పెంచారంటే అధ్యాపక బృందానికి, ప్రిన్సిపల్ గారికి, అందరికీ మీ తల్లిదండ్రుల తరఫున, నా తరఫున అధ్యాపకులు చూసిన కళాశాల ప్రిన్సిపల్ గారు ఈరోజు సడన్గా ఆహ్వానించినా సరే చాలా మంచి అనుభూతి ఇచ్చారు. 100% రిజల్ట్ వచ్చిన కళాశాలకి రావడం, ఎందుకంటే ఫస్ట్ నేను పార్లమెంట్ సభ్యులు అయిన తర్వాత రాజధాని నియోజకవర్గంలో ఒక మంచి 2 కార్యక్రమాలు అటెండ్ అయ్యాం. ఒకటి స్వస్థ సమరవాదులు విగ్రహావిష్కరణ, రెండవది భారతరాన్ని స్ఫూర్తి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి మాట చెప్పారు. మీకు వారు ఎడ్యుకేషన్ పట్ల ఎంత నిబద్ధత, ఎంత క్రమశిక్షణ అంటే వారు చదువుకున్న జ్ఞానమే ఈరోజు ఆ స్థాయి తీసుకొచ్చింది. మన తల్లిదండ్రులు వ్యవసాయదారులు అవ్వచ్చు, కూలీలు అవ్వచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకున్న ఐడెంటిటీ తోటి వాళ్ళు గ్రామ స్థాయిలో అవ్వచ్చు. కానీ మనం ఆ స్థాయిని దాటి, ఆ గ్రామాన్ని దాటి, ఆ మండలాన్ని దాటి, మొత్తం జిల్లాను దాటి, రాష్ట్రాలు దాటి, దేశాన్ని దాటి మనం వెళ్ళవలసిన అవసరం మన పైన ఉంది. నిరంతర వార్త శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.